పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలను వేధించడానికే పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. నేరస్తులను వదిలేసి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ లేకుండా పోయిందని, గత 2 ఏళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థను జేబు సంస్థగా మార్చారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. కొందరు నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని, అలాంటి పరిస్థితులను సహించబోమని టీజీఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. పేదవాడికి లేదా సంపన్న వర్గంలో వేధింపులకు గురవుతున్నటువంటి వర్గాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ అధికార పక్షానికి పూర్తిగా కొమ్ముగాయటం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అత్యంత దురదృష్టకరమైనటువంటి సందర్భం. వ్యవస్థ మొత్తాన్ని కూడా ఇప్పుడు మేము నిందించలేము, కానీ వ్యవస్థకు అధిపతి అయిన డీజీపీ, ఓ జిల్లా యంత్రాంగం మొత్తానికి అధిపతి అయిన కొందరు ఎస్పీలు, ఒక సర్కిల్కు అధిపతి అయిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక హౌస్కు ఒక పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా ఉండే వ్యక్తులు, వీళ్ళు కొందరు పనిగట్టుకొని అధికార పార్టీకి కొమ్ముగాస్తూ పోలీసు జులాన్ని ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా పోలీసును చూసి దొంగలు భయపడాలి, పోలీసులను చూసి అక్రమాలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే హత్యలు చేసేవాడు భయపడాలి, పోలీసులను చూస్తే అక్రమాలకు అన్యాయాలకు ఎవడైతే పాల్పడుతుంటాడో వాడు పరారైపోతుండాలి. కానీ ఈ రాష్ట్రంలో దురదృష్టకరం, అతి సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయటానికి తెగించినటువంటి కార్యకర్తలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తూ, ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ వ్యక్తికైనా తను అనుకున్న అంశాలను క్రమశిక్షణతో కూడుకున్న భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఈ ప్రభుత్వాన్ని నిలదీసే స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాజు కాదు, లోకేష్ యువరాజు కాదు, పవన్ కళ్యాణ్ సర్వసైన్యాధ్యక్షుడు కాదు, బీజేపీ ఈ రాజ్యానికి రాజతంత్రం చెప్పే రాజనీతిజ్ఞులైన రాజగురువు కాదు. ఇది రాజ్యము ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన సేవకుల యొక్క గుంపే తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడు ఒక రాజులాగా, ఆ రాజ్యంలో లోకేష్ ఒక యువరాజులాగా, ఆ రాజ్యంలో బాగా నమ్మిన బంటుగా ఏదంటే అది చేసే కట్టప్ప పాత్రలో ఉండే మన పవన్ కళ్యాణ్ లాగా వాళ్ళు భావించుకుని ఈ ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ సొంత వ్యవహారంగా ఇంకెవడు మాట్లాడటానికి వీల్లేదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రభుత్వం యొక్క తప్పులు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అనే రకంగా ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గా మారిపోయింది. రాష్ట్ర రాజధాని అమరావతిపై విష ప్రచారం చేయడం ఇకనైనా ఆపాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు అన్నారు. అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వారి ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో అమరావతిలో ఒక్క ఇటుకైనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని, ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టపోతుందని హెచ్చరించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. అమరావతి రాజధాని పైన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అవాకు చవాకులు పెడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినప్పటికీ కూడా రాజధాని విషయంలో మీరు ఒక్క ఇటుక రాయిని కట్టారా అని ప్రశ్నిస్తున్నా. రాజధాని నిర్మాణంలో జరిగిన ఆనాడు అవినీతి అక్రమాలన్నీకో మీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కానీ అమరావతి నిర్మాణం దృష్టి మీరు ఏనాడు సాధించలా. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. వాటిని చూసి ఓరవలేక విషం కక్కుతూ ఏదో ఒక రకంగా అభివృద్ధి కార్యక్రమాలని ఆటంకపరచాలని దురాలోచనతో సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానిలో అవినీతి అక్రమాలు జరిగిపోతున్నాయి, ఇష్టాసారంగా బినామీ పేర్లు చెప్పి కాంట్రాక్ట్ దోసేసుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే
దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఈ రాష్ట్రంలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ అమరావతి విషయంలో మరి రైతులు కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు రాజధాని నిర్మాణం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఇస్తే వాళ్ళని హేళనంగా చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళని ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పరదాల అడ్డం కట్టుకొని పయనించే పరిస్థితి వల్ల ఆనాడు ఏర్పడింది. ప్రజల యొక్క త్యాగం, రైతుల యొక్క పోరాటం, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన కృషి ప్రజలు మరోలా. మీకు అందుకనే 2024 ఎన్నికల్లో 11 సీట్లుగా పరిమితం చేశారు. మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని అంటుకోగానే జగన్మోహన్ రెడ్డి కింద నాయకులు ఎవరైతే ఉన్నారో ఆనాడు ప్రజల్ని చిత్రాంశలో పెట్టి రాష్ట్రాన్ని విధ్వంస పాలనగా సాగించి అవినీతి అక్రమాలకు కేరాపుగా పాల్పడిన వారి వ్యక్తులు మీరు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, నారా లోకేష్ కానీ విమర్శించే అర్హత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీరు ఒకప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి చేసినా మీరు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని దోచుకొని అక్రమాలకు ఆనాడు పాల్పడి ప్రజాస్వామ్య వ్యవస్థని కూనీపరిచిన వ్యక్తుల్లో మీరు ఒకరు. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎక్స్పోను ఘనంగా ప్రారంభమైంది. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వారాహి సిల్వర్ జ్యువెలరీ అత్యాధునిక బ్రైడల్ కలెక్షన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడ నగర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అత్యాధునిక వెడ్డింగ్ కలెక్షన్స్ తో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని, త్వరలోనే విజయవాడ నగరంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ అందుబాటులోకి రాబోతుందని హైదరాబాద్ వారాహి సిల్వర్ జ్యువెలరీ నిర్వాహకులు బాలు తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఎక్స్పోను సందర్శించాలని ఆయన కోరారు. నోవోటెల్ వరుణ్ లో హై లైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వారాహి సిల్వర్ జ్యువెలరీ హై లైఫ్ ఎక్స్పోకు సరికొత్త వన్నె తీసుకొచ్చింది. ఈ సందర్భంగా వారాహి సిల్వర్ జ్యువెలరీ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ, నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎక్స్పోలో వారాహి సిల్క్స్ నందు అత్యాధునిక బ్రైడల్ కలెక్షన్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. వెడ్డింగ్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చామని, ₹1,00,000 వరకు కొనుగోలు చేసిన వారికి గోల్డ్ కాయిన్ ను, అదేవిధంగా ₹50,000 కొనుగోలు చేసిన వారికి సిల్వర్ కాయిన్ ను బహుమతిగా ఇస్తున్నామని చెప్పారు. దీనితో పాటు ₹1,00,000 పైన కొనుగోలు చేసిన వారికి 20% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. గోల్డ్ మాదిరిగానే సిల్వర్ ను రూపొందించినట్లు అన్ని మోడల్స్ తో మరెన్నో ఆఫర్లతో వారాహి సిల్వర్ జ్యువెలరీ స్వాగతం పలుకుతుందని చెప్పారు. త్వరలోనే విజయవాడ నగరంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేము హైదరాబాద్ వారాహి సిల్వర్స్ నుంచి వచ్చాము. 13-14 గంటల నవ హోటల్లో హైలైఫ్ షో చేస్తున్నారు. ఇందులో మన వారాహి సిల్వర్స్ అనేది వచ్చింది. సీజెడ్, పోల్కి, కుందన్, చాలా మనకు గోల్డ్లో ఏదైతే ఉన్నాయో యాస్టిస్ మనం అదే ఐటమ్స్ మనం తీసుకొచ్చాము ఇక్కడికి. అండ్ అప్కమింగ్ మనకి ఈ విజయవాడలో మనకి వారాహి సిల్వర్ కూడా ఓపెనింగ్ ఉంది. దానికోసం అని చెప్పేసి ముందుగా మనకి ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశాము. అండ్ మా దగ్గర వచ్చేసి ఇప్పుడు అక్షయతృతీయ అనేది వస్తుంది ఈ మంత్. దానికోసం అని చెప్పేసి గోల్డ్లో ఇప్పుడు మనకి ఏదైతే డిజైన్ ఉన్నాయో అదే టైప్లో మన సిల్వర్లో డిజైన్ తీసుకొచ్చాం. 1 lakh అబౌవ్ కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ 25% ఆఫర్ వస్తుంది, ప్లస్ గోల్డ్ కాయిన్ కూడా ఉంటుంది. అలాగే మీకు మన దగ్గర లక్కీ డ్రా కూడా ఉన్నాయి. అండ్ మీరు ఇంకా మనకి మోర్ డిజైన్స్ కావాలంటే కనుక ఇవాళ రేపు అంటే 13-14 మనం నా హోటల్లో మనం హైలైఫ్ షోలో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టాము. తప్పనిసరిగా ఈ 2 రోజులు మీరు ఈ అవకాశాన్ని వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాను. హాయ్ అండి. సో నేను ఈరోజు విజయవాడ నోవోటెల్కి హై లైఫ్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను. సో వారాహి సిల్వర్ జ్యువెలరీ హైదరాబాద్లో ఉంది కదా, సో మన విజయవాడకి ఇప్పుడైతే వచ్చేసింది. సో వెడ్డింగ్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. నా వెడ్డింగ్ కలెక్షన్ కోసం వారాహి సిల్వర్ జ్యువెలరీకి వచ్చాను. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఉంటే కనుక వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హై లైఫ్ జ్యువెలరీ ఎక్స్పో కనువిందు చేస్తుంది. మగుల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్లతో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. మగుల మనసులు కొల్లగట్టే హై లైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు జరగనుందని, ప్రసిద్ధి చెందిన హై లైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హై లైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు.
నోవోటెల్ వరుణ్లో హైలైట్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కు పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను తిలకించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా హైలైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మహిళలను ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలని, అలాగే మగుల మనసులు తెచ్చే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను మహిళలు తప్పకుండా సందర్శించాలన్నారు. అబ్బురపరిచే విధంగా వివిధ రకాల డిజైన్లతో కూడిన పసిడి ఆభరణాలు ఉన్నాయని, మహిళలు వారి మనసుకు నచ్చిన మోడల్స్ ను కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఇలాంటి ఎగ్జిబిషన్ లో విభిన్నమైన రకాలైన మోడల్స్ లభిస్తాయన్నారు. నూతన మోడల్ ఆభరణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ నేడు రేపు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. మేమైతే ఈరోజు హైలైఫ్ ఎగ్జిబిషన్ విజిట్ చేసాం, కానీ ఎంత బాగుందంటే క్రాఫ్ట్స్ కానీ లేడీస్కి సంబంధించిన అన్ని జ్యువెలరీ ఐటమ్స్, డ్రెస్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి అన్నీ సూపర్ అంటే సూపర్ కలెక్షన్. సో మేము ఈరోజు ఎంత 13th and 14th అయితే ఈ 2 డేస్లోనే ఉంటుంది ఎగ్జిబిషన్ వచ్చేసి, బాగా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ తెల్గమ్మాయి అండ్ అలియాస్ దుర్గాంజలి ఫ్రమ్ గుంటూరు. నేను ఈరోజు హైలైట్ ఎగ్జిబిషన్కి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. మనకి వెడ్డింగ్స్కి అండ్ పార్టీ వేర్ లుక్ అన్నిటికైతే చాలా మంచిగా అయితే సెట్ అవుతుంది. నాకు ఇక్కడైతే సూపర్గా నచ్చేసింది. అమ్మాయిలందరికీ చెప్తున్నా, ఇక్కడికి రండి, అన్నీ మీకు ఒకే చాట దొరుకుతుంది. హ్యాపీగా అయితే షాపింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రిపుల్ విద్యార్థులకు వేధింపులు తప్పటం లేదు. స్టూడెంట్స్ కు ప్రేమ కవితలు పంపుతూ వెరివేషాలు వేస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులను వేధించడంతో ఉన్నతాధికారులకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేయగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడతామని ట్రిపుల్ అధికారులు తెలిపారు. గతంలో కూడా విద్యార్థులను వేధించిన సంఘటనలు ఉన్నాయని, 3 నెలల క్రితం కూడా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని వేధించినట్లు, గతంలో యోగా ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యార్థి మెయిల్ పంపగా అప్పట్లో వెంటనే స్పందించిన నారా లోకేష్ ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ అధికారులను ఆదేశించారు. ఆ ఉపాధ్యాయుడు గత సంవత్సరాల కాలంగా కనిపించకపోవటం, అతన్ని విధుల నుంచి తొలగించారా లేక మెడికల్ లీవ్ లో ఉన్నారా అన్నది కూడా వివరాలు గోప్యంగా ఉంచుతున్న ట్రిపుల్ అధికారులు. ట్రిపుల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గోపాల్ రాజు మాట్లాడుతూ 3 ఉపాధ్యాయుల విద్యార్థులను వేధించినట్లు తమకు సమాచారం వచ్చిందని, వెంటనే కమిటీ ద్వారా విచారణ చేపట్టామని, నివేదిక వచ్చినంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ మీడియా ప్రతినిధులు అంతర్గతంగా విచారణలో కొన్ని నిజాలు బయటపడ్డాయి. 3 ఉపాధ్యాయులపై ఎంక్వైరీ చేసిన కమిటీ నివేదిక ఇచ్చినట్లు, వారిలో 2ని టెర్మినేట్ చేసినట్లు, మరో ఉపాధ్యాయుడు సిక్ లీవ్ లో ఉన్నట్టు, అతను వచ్చిన పిదప అతన్ని కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఉపాధ్యాయుల వల్ల విద్యార్థులు ఏదైనా ఇబ్బంది కలిగితే చర్యలు తప్పవని ట్రిపుల్ డైరెక్టర్ గోపాల్ రాజు తెలిపారు. నేను గత నెల మార్చి నెల 12వ తారీఖున ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్నానండి. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక 3-4 డేస్ బ్యాక్ నాకు కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఫ్యాకల్టీ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారని నా దృష్టికి వచ్చింది. వచ్చిన తర్వాత అది అందులో ఎంతవరకు నిజం ఉంది, లేకపోతే అవేమైనా ఫేక్ మెసేజెస్, ఈ రోజున ఏ టెక్నాలజీలో ఏదైనా పాసిబుల్ కదా అని చెప్పి ఒకసారి మా క్యాంపస్లో ఇంటర్నల్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీని వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది, నిజాలు తెలుసుకొని ఒక రిపోర్ట్ లాగా ఇమ్మని నేను ఆదేశించడం జరిగింది. వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎవరినైతే అందులో కంప్లైంట్లో ఉన్నాయో ఆ ఫ్యాకల్టీని, తర్వాత ఆ పిల్లల్ని కూడా విచారిస్తున్నారు. విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణ 1-2 రోజుల్లో పూర్తవుతుంది. విచారణ పూర్తయిన వెంటనే వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసిన వెంటనే నిజాలు తెలిసిన తర్వాత రూల్స్ ప్రకారం వెంటనే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. పిల్లలందరూ ఎగ్జామ్స్లో టైంలో ఉన్నారు. ఈ 15వ తారీఖు నుంచి మనకి ఎండ్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కూడా ఎగ్జామ్స్ అన్నీ జరుగుతాయి. అందుకని మేము కూడా పిల్లల్ని వేరే రకంగా ఇబ్బంది పెట్టకుండా విచారణ జరుగుతుంది. అందుకని 1-2 రోజులు డిలే అవ్వడం కూడా జరిగింది.
2 రోజుల లోపలే మనకి రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన వెంటనే ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఇందులో టీచింగ్ స్టాఫ్ అయినా నాన్ టీచింగ్ ఎవరైనా సరే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇందులో అయితే సఫర్ అయినటువంటి స్టూడెంట్స్ సుమారు ఎంతమంది ఉన్నారని మీ దృష్టికి వచ్చింది? అది విచారణలో తెలుస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కంప్లైంట్ ఇచ్చినా విచారణలో ఎంతమంది వస్తారనేది ఇప్పుడు మనకు తెలియదండి. విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతాను ఫర్దర్గా ఏదైనా సరే. సార్ ఇప్పుడు అంటే వాళ్ళు స్టాఫ్ నాన్ టీచింగ్ పైన కాదు, ఎంప్లాయీస్ అన్న దీని మీద వచ్చిన కంప్లైంట్ అది. అందుకని నిజాలు ఒకసారి వాళ్ళు విచారణ చేస్తున్నారు. విచారణ జరిగిన వెంటనే మనకి ఫ్యాక్ట్స్ తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకుంటాం. గతంలో సంగతి నాకు తెలియదండి. నేను ఛార్జ్ తీసుకొని కూడా 4 రోజులు అవుతుంది. మార్చి 12వ తారీఖున నేను ఛార్జ్ తీసుకున్నాను. విజయవాడ, గుంటూరు అనేది విద్యా కూడలి అని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చే అద్భుతమైన ఘని విజయవాడ, గుంటూరు నగరాలని ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచరపు తెలిపారు. అటువంటి ప్రాంతంలో ప్రీ స్కూల్స్ చాలా తక్కువగా ఉండటం, సినీ నటుడు మంచు విష్ణు మానసపుత్రిక అయిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ని విజయవాడలో ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. నగరంలో ఉన్న పిల్లలందరికీ ఒక మంచి అవకాశం లభించినట్లేనని తెలిపారు. విజయవాడ గురునానక్ రోడ్లోని మారుతి కోఆపరేటివ్ కాలనీలో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నూతన బ్రాంచ్ ను ఏపీ సృజనాత్మక సాంస్కృతిక శాఖ కమిషన్ చైర్మన్ తేజస్వి పొడపాటి మాచరపు ప్రారంభించారు. ప్రీ స్కూల్ వాతావరణాన్ని పిల్లలకు అందించే బోధనను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజేంద్ర కావ్య భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తన చేతుల మీదుగా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ అద్భుతమైన బ్రాండ్ అని, ఎంతో మంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాయని చెప్పారు. మంచు విష్ణు మానసపుత్రిక అయిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ పిల్లలకు మంచి అవకాశం లభించిందన్నారు. చిన్న పిల్లలను అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకొని తొలిసారి ఇంటి నుంచి స్కూల్ కు పంపించినప్పుడు తల్లిదండ్రులు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారని అన్నారు. ఉన్నత ప్రమాణాలు, అనుభవంతో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలను ఆటపాటలతో, ప్రేమతో వారికి చదువు చెప్పటం, బోధించడం స్కూల్ ప్రత్యేకత అని చెప్పారు. ప్రీ స్కూల్స్ అనేవి పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ కు దోహదపడేవని అన్నారు. స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ప్రతినిధులు మయాంక్, నితిన్ మాట్లాడుతూ విజయవాడలో ఇది 2వ బ్రాంచ్ అని చెప్పారు. ఎడ్యుకేషనల్ లో ఇన్నోవేషన్ లో భాగంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కావ్య మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కరెన్సీ నగర్ లో ఒక బ్రాంచ్ నడుస్తుందని, ఇప్పుడు కొత్తగా గురునానక్ రోడ్ దగ్గర ప్రారంభించామని అన్నారు. ఈ బ్రాంచ్ కూడా మొదటి బ్రాంచ్ లా పిల్లలకు మంచి నర్సరింగ్, కేరింగ్ తో విద్యను అందిస్తామని చెప్పారు. రాజేంద్ర గారు, కావ్య గారు పార్ట్నర్షిప్తో మనకి ఇక్కడ గురునానక్ కాలనీలో స్ప్రింగ్ బోర్డ్ ప్రీ స్కూల్ అనేది లాంచ్ అవడం, అది నా చేతుల మీదుగా లాంచ్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ, గుంటూరు అనేది ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ కోసం వచ్చే ఒక అద్భుతమైన గని మన విజయవాడ, గుంటూరు. అలాంటి ప్లేస్లో ప్రీ స్కూల్స్ అనేవి చాలా తక్కువ ఉండడం, వాటిల్లో కూడా ఒక మంచి బ్రాండ్కి సంబంధించి 2013 నుంచి విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా అద్భుతమైన బ్రాండ్. ఎన్నో వేల మంది విద్యార్థుల్ని వాళ్ళకి అద్భుతమైన ఫ్యూచర్ని అందించిన విద్యా సంస్థలు. అందులో భాగంగా మంచు విష్ణు గారి బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ ఒక మంచి స్టాండర్డ్తో ఉన్న ప్రీ స్కూల్ని మన విజయవాడలో, అందులోని గురునానక్ కాలనీలో లాంచ్ చేయడం అంటే ఇక్కడున్న పిల్లలందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరికినట్టే అండి. ఎందుకంటే మనకి పిల్లల్లో ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటికి పంపించేది, అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకొని ఫస్ట్ టైం పేరెంట్స్ అందరూ అల్లారు ముద్దుగా పెంచుకొని బయటికి ఒక స్కూల్కి పంపించేటప్పుడు మల్టిపుల్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఒక మంచి స్టాండర్డ్ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గరికి పంపించాలి, ఒక మంచి వాల్యూస్ ఇన్కల్కేట్ చేసే ఇన్స్టిట్యూషన్కి పంపించాలని ఎందరో పేరెంట్స్ ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని వేల మంది స్టూడెంట్స్ని అద్భుతమైన ఫ్యూచర్ అందించిన ఒక స్టాండర్డ్ ఉన్న స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ వాళ్ళు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానిలో భాగంగా మహేష్ గారు, నితిన్ గారు కూడా ఇక్కడికి రావడం, హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడ టీం అందరినీ కూడా ఎంకరేజింగ్గా ఇక్కడ ఒక స్టాండర్డ్ సెట్ చేస్తూ ఈ ఫ్రాంచైజ్ బ్రాంచ్లో కూడా పిల్లలందరికీ కూడా మల్టిపుల్ వేస్ ఆఫ్ లెర్నింగ్. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ఫాబెట్స్ ఆర్ నెంబర్స్ అండి. పిల్లలకి మల్టీవే లెర్నింగ్, ప్లేఫుల్గా లెర్నింగ్ నేర్పించడం, విత్ లవ్ వాళ్ళని పెంచడం, ఇవన్నీ కూడా ఈ స్కూల్ ప్రత్యేకతలు. ఫర్ ఓపెనింగ్ దిస్ బ్రాంచ్ ఈజ్ అ సెకండ్ బ్రాంచ్ ఇన్ విజయవాడ. And as far as innovation concerns, we are already focused on innovation in education. And as far as Rajendra Garu concerned, he is already very active in education industry.
So the first branch is running very well, and another branch is they have started. So congratulations and all the best to the entire team of Springboard to make it success. అందరికీ నమస్కారం. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ మన గురునానక్ కాలనీలో కొత్తగా బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఆల్రెడీ మనకి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది మన ఫిల్మ్ యాక్టర్ విష్ణు మంచు గారిది. ఆల్రెడీ 8 years నుంచి కరెన్సీ నగర్లో ఒక బ్రాంచ్ రన్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మనం గురునానక్ కాలనీలో ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్రాంచ్ మన తేజస్వి పొడపాటి గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అవటం, అలానే హెడ్ ఆఫీస్ నుంచి మన మేడం కానీ సార్ కానీ నితిన్ గారు, మయాంక్ గారు అందరూ వచ్చేసి గ్రాండ్ లాంచ్ సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇంకా ఈ బ్రాంచ్ కూడా ఆ బ్రాంచ్ లాగానే ఫస్ట్ బ్రాంచ్ లానే సక్సెస్ అవ్వాలి. Springboard group of schools in the year 2013, and we are at Vijayawada from 2018 with n number of students. So we are very proud that we have opened our second branch here at Guru Nanak Nagar Colony, and as said by Tejaswini Garu, the Vijayawada is supposed to be the educational hub. Okay, and we don't have much preschools here, so we are very happy that we have launched this new branch, and I wish you all the best, Rajendra Garu and Kavya Garu, to make this branch success. Why Springboard is here today means it's because of our team, the motherly care showed by the teachers, which is very essential for the preschool kids. Once while education complete cheskoni school ki vaste, they look for the motherly care. So it's the hygiene and the motherly care that we give to our kids is the first preference. And coming to academics, it's our chairman Manchu Vishnu Garu. It's his dream that we should offer the education to all the middle class people. The costly curriculum middle class people andarki ivvali ani cheppi we have launched this brand. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.